తాను పుంఖాలుగా చర్చ చేస్తున్నాం మనం. ఒక చర్చ అయిన తర్వాత ఇంకో కొత్త పేరు వచ్చినప్పుడు ఆ పేరు మీద మనం చర్చ చేస్తున్నాం. అదైన తర్వాత ఇంకో కొత్త పేరు వస్తే ఆ పేర్ల మీద చర్చ చేస్తున్నాం. సాక్ష్యాలు లభించినప్పుడు వాటి మీద మనం చర్చ చేస్తున్నాం. ఇది ఎప్పటికి ముగిస్తుంది, ఈ చర్చ ఎక్కడ ఆగుతుందనే చాలా ఆశ్చర్యం. ఎందువల్లంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నెలల తరబడి సంవత్సరాల తరబడి చర్చ జరుగుతుందంటే కుంభకోణం కూడా అంత పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి. మీరు చెప్తున్నారు 3,500 కోట్ల, 4,000, 20,000 కోట్లు అనేది. అది అది ఎంత మొత్తం తేలుతుందో దర్యాప్తులో తేలాల్సింది. నేను మొదట్లోనే 3,500 కోట్లు అవినీతి జరిగిందని చెప్పినప్పుడే నాకు చాలా అనుమానాలు వచ్చాయి. 3,500 ఏమిటి? సుమారు 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, నగదు రూపంలో వ్యవహారం జరిగింది, సుమారు 1,00,000 కోట్లు. అవి ఈ 1,00,000 కోట్లైనా లెక్కలు. ఎందువల్లంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 1,00,000 కోట్ల రూపాయలు నగదు రూపేణా వ్యాపారం జరిగింది. డిజిటల్ పేమెంట్ అనేది చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా డిజిటల్ పేమెంట్ అయితే సాక్ష్యాలు దొరికిపోతాయి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్ దొరికిపోతుంది కాబట్టి మనం చేసే మోసాలు బయటకు వస్తాయి. కాబట్టి అవి కాకుండా కేవలం నగదు రూపంలో ట్రాన్సాక్షన్ చేద్దాం, వ్యాపారాలు చేద్దాము, లిక్కర్ అమ్ముదాం అనే ఉద్దేశంతో 1,00,000 కోట్లు అని తేలింది. ఆ 1,00,000 కోట్లు ఎక్కడికి పోయాయి? ఏ వ్యాపారస్తుడైనా సాయంకాలం ఒక 10,000, 20,000 వ్యాపారం జరిగితే రెండో రోజు ఉదయం వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయడము, లేదా అవసరం వస్తే బ్యాంకులో డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఈ 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు, వీటికి లెక్కలేంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ ఒక మాదాపూర్ బ్రాంచ్ లోనే ఏదో 16 కోట్లు ఏదో సీజ్ చేశారట. సీజ్ చేశారు. ఎస్. ఇంకా ఎన్ని కోట్లు ఉందో మనం చూడాల్సి ఉంది. నేనేమంటున్నా అంటే బహుశా ప్రపంచంలో ఇంత పెద్ద కుంభకోణము ఈ మనకు తెలిసిన ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. మనకు తెలుసు ఒక వాటర్ గేట్ ఉదంతం తెలుసు రిషి గారు మీకు. వాటర్ గేట్ ఉదంతం ఏమిటి? ఎక్కడో ఒక ఆయన ఫోన్ లో అక్కడ వైట్ హౌస్ రాష్ట్రపతి భవనం ఎక్కడి నుంచో మాట్లాడుతూ ఎలక్షన్ లో ఏ విధంగా ఫ్రాడ్ చేయాలా అని ఎవరో మాట్లాడారని ఆ ఉదంతం బయటకు వచ్చిన వెంటనే కొంతమంది రాజకీయ జీవితాలు పూర్తయిపోయాయి అమెరికాలో వాటర్ గేట్. కానీ ఈ రోజు ఇక్కడ 1,00,000 కోట్లు మనం లిక్కర్ గేట్ అందామా, లిక్కర్ స్కామ్ అందామా, ఏమన్నామా చూసినప్పుడు అసలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా రాజకీయ నాయకులు ఈ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డ వాళ్ళు, లేదా మీరు చెప్పే 3,500 కోట్ల 20,000. పాయింట్ ఏంటంటే ఆంజనేయుడు గారు, మీరు సీనియర్ పొలిటీషియన్, ఆ ధైర్యం ఏంటంటున్నాను నేను. అంటే అంత ఎగ్జిక్యూట్ చేశారు అంత పక్కాగా. వాళ్ళ ధైర్యం ఏమిటంటే మనం ఎన్ని తప్పులు చేసినా దొరకము, పకడ్బందీగా చేస్తున్నాం మనం. రెండవది, మనం బటన్ నొక్కుడు పేరుతోటి జనం జోబులు లేక మనం డబ్బులు పంపించారు, అందులో ఏం అనుమానం లేదు. అమ్మఒడి పేరుతోటి, లేదా నాడు నేడు పేరుతోటి, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి పంపించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలకి జోబులో డబ్బులు పెట్టేస్తే సరిపోతుంది, వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, మా కుటుంబాలు మా పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయా లేదని ఆలోచించరు, మేము మా కాళ్ళ మీద నిలబడి గౌరవంగా బ్రతకగలమని ఆలోచించరు, ప్రభుత్వం ఇచ్చి ఈ డబ్బులతో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు. కానీ ఆంజనేయుడు గారు, ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఆయన ఈ బటన్ నొక్కడం, ఇందాక నేను చెప్పినట్టు మన సొమ్మే, ప్రజల సొమ్మే, ట్యాక్సులు కట్టింది. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ పరామర్శలకు వెళ్ళినప్పుడు 50 లక్షలు, కోటి అని విరివిగా దానం చేసేవాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ పరామర్శలు తప్ప ఒక రూపాయి ఇవ్వట్లా, ఇచ్చినా కూడా 5 లక్షలు. ఏమి లేదు. ₹1,00,000 విజయవాడ వరదల్లో ₹1,00,000 అన్నారో, ఎక్కడ ఉన్నాయో కూడా మనకి తెలియదు, ఏ విధంగా ఖర్చు పెట్టారన్నది కూడా మనకి తెలియదు. కాబట్టి వాళ్ళ విశ్వాసం ఏంటంటే, వాళ్ళ నమ్మకం ఏంటంటే అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చేది, నేను ఇంకా 20 సంవత్సరాల అధికారంలో ఉంటాను, మా తండ్రి గారి ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టించే విధంగా నేను పరిపాలన సాగిస్తాను అని ఒక నమ్మకం. మనం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా, ఋషి గారు, నాకు రాజకీయ నాయకులు తప్పుడు పనులు చేశారు, మనం అన్ని చూసాం. నేను గత వైసీపీ అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కొంతమంది నిజాయితీ గల అధికారులు కూడా చెడిపోయారు, బ్యూరోక్రాట్స్.
బ్యూరోక్రాట్స్, ఉద్యోగస్తులు నిజాయితీగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా అవినీతి పరులుగా తయారు. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఎందుకనంటే వాళ్ళకు ఉద్దేశం ఏంటి, నా పైవాడు తింటున్నాడు, కిందోడు తింటున్నాడు, మధ్యలో నేను ఎందుకు ఉండాలా, ఎందుకు ఈ ఒత్తిళ్లు భరించాలా? కాబట్టి ప్రభుత్వమే మొత్తం అవినీతి పరమైనప్పుడు నేను ఎందుకు నిజాయితీగా ఉండాలని కొంతమంది అవినీతికి పాల్పడిన సందర్భాలు కూడా మనం ఉన్నాయి. 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిన చరిత్ర కూడా మనం చూసాం. ఐఏఎస్ ఆఫీసర్, ఇలా ఎంత దారుణమైన పరిపాలన గత 5 సంవత్సరాల్లో మనము ఎప్పుడూ చూడలేదు. మన ఏ రాజకీయ ఎన్ని పార్టీలు ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, ఆరోపణలు వస్తుంటాయి, కానీ గత 19 నుంచి 24 దాకా జరిగిన పరిపాలన ఏదైతే ఉందో దుర్మార్గాన్ని ఇందాక అన్నారు, ఎక్కడ ఆగుతుందో ఇదని. ఎక్కడ ఆగుతుంది మనకు అదేదో ఇంగ్లీష్ లో వేర్ ద బక్ స్టాప్స్ అంటారు, ఎక్కడ ఆగుతుంది అది మనం వేచి చూడాల్సి ఉంది. విచారణలో సాక్షులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏమేం చెప్తారో దీన్ని క్రోడీకరించి ఎక్కడికి అంతిమంగా ఎక్కడికి వెళ్తుందో చూడాల్సి ఉంది. కానీ ఈ రోజు మేకపోతే గంభీరం ప్రదర్శిస్తూ అధికారులు బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మేము తిరిగి వస్తాం, అప్పుడు మీ అంతు చూస్తాం, పోలీసు అధికారులకు బట్టలు ఊడదీస్తాం, పోలీసులు వాళ్ళకి. మేము విదేశాల్లో సజ్జలు కూడా బెదిరిస్తున్నాడు, 6 నెలల్లో అందరిని అరెస్ట్ చేస్తామని. ఎస్, పట్టుకొని వస్తాం, విదేశాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మేకపోతే గంభీరం. రోజు రోజుకు కుంభకోణాలు, వాళ్ళు చేసిన అవినీతి పనులు, తప్పుడు పనులు బయటకు వచ్చి అరెస్టులు జరుగుతుంటే వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అదే జరుగుతుంది. నేనేమంటున్నానంటే, మనకు ఒక సినిమా మీకు చూసుంటారో లేదు, ఏదో సినిమాలో బ్రహ్మానందము పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే నేను నెల్లూరు పెద్దారెడ్డితో మాట్లాడాలా, నెల్లూరు పెద్దారెడ్డితో మాట్లాడతా, నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేను అంతా ఎంత అంటే చరిత్ర తీసి ఆయన ముందు పెట్టిన తర్వాత నోరు మూసుకుంటాడు, ఏం మాట్లాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది, ఎందుకంటే వీళ్ళ ఆధారాలన్నీ ముందు పెడుతున్నారు అధికారులు, ఎక్సలెంట్ గా వాళ్ళు చేస్తున్నారు, విచారణ ముందు పెడుతున్నారు. మాకేం తెలీదు, మాకేం సంబంధం లేదంటారు. కాబట్టి నేనేమంటున్నంటే, ఈ రోజు ఈ సాంకేతిక విప్లవం, ఈ సమాచార విప్లవంలో, ఈ టెక్నాలజీలో, ఈ యొక్క డిజిటల్ యుగంలో నువ్వు ఎక్కడ ఏమి తప్పుడు పనులు చేసినా గూగుల్ టేక్అవుట్ ఉంది, నీ మూమెంట్స్ కనిపెడతారు, మీరు ఎక్కడున్నారో తెలుస్తారో, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తారో. ఏ విధంగా బ్రహ్మాండంగా చెవిరెడ్డి పిఏ వాళ్ళు నేపాల్ వెళ్ళిపోతూ డబ్బు కోసం ఇండోర్ వస్తే అక్కడ పట్టుకున్నారు పోలీసులు. లాజిస్టికల్ సపోర్ట్ ఏ విధంగా వచ్చిందని చూస్తారు. కాబట్టి మోసం ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, దర్యాప్తు సంస్థలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు మీరు తప్పించుకోలేరు. చట్టం యొక్క చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. కాబట్టి ఈ సమాచారము, ఈ టెక్నాలజీ యుగంలో ఎవడే తప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరెవరిని కలిశారు, ఆయన అసిస్టెంట్లు ఎవరెవరిని కలిశారు, ఆయన గన్మాన్ ఎవరైనా కలిశాడు, ఎక్కడికి ఆ డబ్బు దాచిపెట్టిన తాడేపల్లి గుడి ప్రాంతంలో ఎన్నిసార్లు ఎవరు వెళ్ళారు, టోల్గేట్ల దగ్గర ఏ బళ్ళు, ఆ తుడా బళ్ళు ఎన్నిసార్లు తిరిగాయి, ఎందుకు తిరిగాయి, తుడా బళ్ళు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ బళ్ళు ఎక్కడ ఉండాలి. ఆయన అంటాడు కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వితండవాదం, నాకేం సంబంధం, ఆ తుడా అధికారులు అడగండి, అప్పుడు ఎవరున్నారో ఎండి వాళ్ళని అడగండి అంటాడు. ఇంకోటి ఏంటంటే, అసలు నేను మద్యమే ముట్టుకోను, నన్ను మద్యం గురించి అడుగుతారా అంటే, మద్యం తాగకపోతే మద్యం కుంభకోణం చేయకూడదని ఏమైనా ఉందా? మాకు